బోధకాలు వ్యాధి హరించుటకు సులభ యోగాలు. బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోధకాలు పైన పట్టించనున్న బోధకాలు వల్ల వచ్చు వాపు హరిస్తుంది. ఉమ్మెత్త వేళ్లు, ఆముదపు వేళ్లు, వావిలి వేళ్లు, గలిజేరు వేళ్లు, మునగవేళ్లు, ఆవాలు ఈ వస్తువులన్నీ సమభాగాలుగా కలిపి గోమూత్రంతో నూరి వెచ్చజేసి బోధకాలు పైన ప్రతినిత్యం పట్టించిన ఎడల బోధకాలు హరిస్తుంది. పిక్కలను ఎప్పుడూ దారంతో కట్టి ఉంచితే బోధకాలు హరిస్తుంది. పసుపు 10 గ్రాములు, బెల్లం 15 గ్రాములు, వడకట్టిన గోమూత్రం 30 మిల్లీగ్రాములు కలిపి పూటకొక్క మోతాదుగా రోజు 2 పూటలా తీసుకుంటే దీర్ఘకాలం నుంచి బాధపడుతున్న బోధకాలు వ్యాధులు హరించిపోతాయి. కరక్కాయ పెచ్చులను ఆముదంలో వేయించి ముద్దగా నూరి పూటకి ఉసిరికాయ అంతా 30 గ్రాముల గోమూత్రంతో కలిపి రోజు 2 పూటలా తీసుకుంటే బోధకాలు వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. మంజిష్టి, అధిమధురం, సన్నరాష్ట్రం, జటామాంసి, గలిజేరు ఈ వస్తువులన్నీ సమభాగాలుగా కలిపి పులిసిన బియ్యపు కడుగులో నూరి బోధకాలు పైన ప్రతినిత్యం పట్టీ కింద వేస్తే బోధకాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. జిల్లేడు చెట్టు యొక్క పచ్చి బెరడు ముద్దగా నూరి బోధకాలు పైన గుడ్డల పైన వేసి ప్రతినిత్యం కట్టు కడితే బోధకాలు తగ్గుతుంది. బోధకాలు వ్యాధికి పైన మీకు సూచించిన సులభ యోగాలలో లోపలికి తీసుకోవాల్సినవి ఔషధాలలో ఏదో ఒకటి సులభమైన దాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా పైన పూతకు కూడా సులభ యోగం ఎంచుకుని వాడండి. తొందరగా వ్యాధి నుంచి విముక్తి పొందండి.